బ్యాక్ టు న్యూస్. పేదల సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం. సామాన్యులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రజాప్రతినిధుల ప్రథమ కర్తవ్యం. కానీ ఇవన్నీ కేవలం మాటలకే పరిమితం. చివరికి ఆధిపత్య పోరుతో ఆసుపత్రి నిర్మాణం, ప్రారంభం పనులు కూడా గాలికి వదిలేశారు. స్థలం విషయం మొదలు ప్రారంభం వరకు ప్రతి విషయంలో కూడా ఆధిపత్యమే ప్రధాన సమస్య. శిథిలావస్థలో ఉన్న కర్నూలు జిల్లా టంగుటూరు ప్రాథమిక వైద్యశాలపై ఏపీ 24/7 స్పెషల్ స్టోరీ. ఫ్యాక్షన్ ప్రాంతాల ప్రజాప్రతినిధుల చర్యలు పేద ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు లక్షలు ఖర్చు పెట్టి నిర్మించిన ఆసుపత్రి భవనాలు కూడా ఆధిపత్య పోరుతో నిరుపయోగంగా మారుతున్నాయి. చివరికి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా దాని స్థానంలో మరో కొత్త ఆసుపత్రి నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. అదే ఆధిపత్య పోరు ముందు ప్రారంభోత్సవం అయితే ఈసారి మాత్రం స్థలం ఎంపిక ప్రధాన సమస్య. కర్నూలు జిల్లా వనగానపల్లి నియోజకవర్గం పరిధిలోని టంగుటూరు గ్రామంలో సుమారు 15 ఏళ్ల క్రితం దాదాపు 60 లక్షల రూపాయలతో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. ఈ ఆసుపత్రిని గ్రామ శివార్లలో పొలాల మధ్య నిర్మించడంతో పాటు పక్కనే ఎస్ఆర్బి కెనాల్ ప్రవహిస్తుండటంతో ఈ కేంద్రం ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. వైద్యం కావాలంటే కాలువ దాటాల్సిన పరిస్థితి. అలాగే అంత దూరం ప్రజలు చేరుకోకపోవడం కూడా ఆసుపత్రి ప్రారంభానికి కూడా నోచుకోలేదు. ప్రస్తుతం ఆ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. నాటి నుంచి గ్రామంలోని ఓ చిన్న గదిలో ఆసుపత్రిని అధికారులు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి కోసం టంగుటూరు వాసులు ధర్నాలు చేయడంతో చివరికి అదే గ్రామానికి 1,13 లక్షల రూపాయలతో కొత్తగా ఆసుపత్రి నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. తాము చూపించిన చోటే ఆసుపత్రిని నిర్మించాలంటూ ఇద్దరు ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారు. నేతల మధ్య వివాదం కారణంగా చివరికి నేటి వరకు స్థలం కూడా ఎంపిక చేసే సాహసం చేయలేకపోయారు అధికారులు. దీంతో ఆసుపత్రి నిర్మాణం పూర్తిగా మరుగున పడింది. రాష్ట్రంలో మొత్తం 71 ప్రాథమిక కేంద్రాలకు నూతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం 101 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. వీటిల్లో ఒక్క కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 15 ప్రాథమిక కేంద్రాలకు నూతన భవనాలను కేటాయించింది. వీటిల్లో 14 నిర్మాణాలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. కేవలం టంగుటూరు ఆరోగ్య కేంద్రం మాత్రమే ఇంకా స్థల సేకరణ దశలోనే నిలిచిపోయింది. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడి నేతల మధ్య ఆధిపత్య పోరు. మా ఊర్లో హాస్పిటల్ కట్టించి 15 సంవత్సరాలు అయింది. అది ఇప్పుడు పడిపోయిందన్న. పడిపోయింటే మళ్ళీ కొత్తది కట్టించడానికి నిధులు శాంక్షన్ అయినాయి. 1,16 లక్షలు శాంక్షన్ అయినాయి. అది కట్టివ్వడానికి ప్లేస్లు మంచిగా దొరకట్లేదు. ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకొని మంచి ప్లేస్ చూపిస్తేనక అది కట్టిస్తారు. కానీ ఇక్కడ ఏదైనా జరిగి తినక పక్క ఊరికి వెళ్ళడానికి 20 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రాణాలు ఉంటాయో లేవో తెలియదు కదా. ఇక్కడ ప్రభుత్వం అమౌంట్ శాంక్షన్ చేసింది 1,16 లక్షలు. మంచి స్థలం చూసి ప్రభుత్వం కట్టిస్తే హాస్పిటల్ మంచిగా ఉంటుందని గ్రామానికి దూరంగా గతంలో 40 లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పూర్తిగా నిరుపయోగంగా మారిన ఆసుపత్రి భవనం నేడు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. కేంద్రంలో ఏర్పాటు చేసిన విలువైన ఫర్నిచర్ను పలువురు ఎత్తుకెళ్లారు. నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించడం కోసం ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల ఆధిపత్య పోరుతో భవన నిర్మాణం కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. హాస్పిటల్ పడిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. నిధులు శాంక్షన్ అయినాయి కొత్తది కట్టడానికి. 1,16 లక్షలు శాంక్షన్ అయింది. స్థలం లేక నిలబడిపోయింది. ఎవరైనా కానీ స్థలం గవర్నమెంట్ చర్య తీసుకుని స్థలం చూపిస్తే కనుక హాస్పిటల్ కట్టడానికి బాగుంటుంది. చుట్టుపక్కల గ్రామాలకు బాగుంటుంది. 10 గ్రామాలకు బాగుంటుంది. టంగుటూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించడం వల్ల చుట్టుప్రక్కలున్న దాదాపు 15 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశం ఉంది.
అటు వైద్యం కోసం నంద్యాల, కర్నూలు ప్రాంతాలను ఆశ్రయించాల్సిన అవసరం కూడా రాదని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. టంగుటూరు గ్రామంలో దాదాపు 40 లక్షల రూపాయల విలువ చేసేటువంటి పిహెచ్సి సెంటర్ను గ్రామంలో దూరంలో నిర్మించడం వల్ల, అది ఎస్ఆర్బీసీ కాలువకు ఆనుకుని నిర్మించడం వల్ల పేద ప్రజలకు వైద్య సేవలకు అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ దాదాపు 40 లక్షల రూపాయలు నుండి 50 లక్షల రూపాయలు ప్రజాధనము దుర్వినియోగం అయింది. ఇది ప్రజలకు అందుబాటులో లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు మళ్ళీ 1,18 లక్షల రూపాయలు టంగుటూరు ప్రాంతంలో దాదాపు 15 గ్రామాల ప్రజలకు వైద్య సేవల నిర్మాణం కోసము 1,18 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే, ఇప్పటి వరకు చేసిన 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా స్థల సేకరణ జరగలేదు. ఇప్పటికైనా బనగానపల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వెంటనే స్థల సేకరణ జరిగి దాదాపు 1,18 లక్షల రూపాయలతో వెంటనే పిఎస్సి నిర్మాణం చేయడం ద్వారా 15 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రావడానికి ఏర్పాట్లు జరుగుతుంటాయని నేతల మధ్య విభేదాలు పక్కన పెట్టి ప్రజల అవసరాలు తీరేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ వ్యవహారంలో జిల్లా అధికారులు జోక్యం చేసుకుని సాధ్యమైనంత త్వరలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల వైద్యం కోసం ఇప్పటికే 50 లక్షల రూపాయలు దుర్వినియోగమైన ప్రాంతంలో మరో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేసిన నేతలు ప్రతిష్టగా భావించడంతోనే పేద ప్రజలు వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. స్థల సమస్య ఎంపికపై 2 నేతలు తమ పట్టు నెగ్గాలని ప్రయత్నిస్తుండడంతో పేద రోగులు వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణాన్ని ప్రారంభించి వైద్యం అందేలాగా చర్యలు చేపట్టాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రామస్వామితో శ్రీనివాస్, ఏపీ 24/7, కర్నూలు. పేదల సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం. సామాన్యులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రజాప్రతినిధుల ప్రథమ కర్తవ్యం. కానీ ఇవన్నీ కేవలం మాటలకే పరిమితం. చివరికి ఆధిపత్య పోరుతో ఆసుపత్రి నిర్మాణం, ప్రారంభం పనులు కూడా గాలికి వదిలేశారు. స్థలం విషయం మొదలు ప్రారంభం వరకు ప్రతి విషయంలో కూడా ఆధిపత్యమే ప్రధాన సమస్య. ఆధిపత్య పోరుతో ఆసుపత్రి నిర్మాణం, ప్రారంభం పనులు కూడా గాలికి వదిలేశారు. మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడ ఉన్న పరిస్థితిని వివరిస్తారు. శ్రీనివాస్. కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టంగుటూరు గ్రామంలో ఇదివరకే 40 లక్షల రూపాయలతో ఆసుపత్రి భవన నిర్మాణాన్ని చెప్పారు. అయితే అది ప్రజలకు ఉపయోగపడకపోగా మరో కేంద్ర ప్రభుత్వం 2016లో ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ కింద 1,18 లక్షల రూపాయలను 2016లో మంజూరు చేయడం జరిగింది. అయితే నిధులు మంజూరు చేయాలి తప్ప అక్కడ ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించిన స్థల సమస్య ఎంపిక మాత్రం 2 ప్రజాప్రతినిధులు తమ పట్టు విడపకపోవడంతో నేటి వరకు కొలిక్కి రాలేదు. దీంతో టంగుటూరు పరిసర ప్రాంతాలలో 15 గ్రామాలకు సంబంధించిన ప్రజలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే టంగుటూరు గ్రామంలో ప్రస్తుత ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఒక స్థలాన్ని సూచించగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి మరో స్థలాన్ని సూచించడంతో అధికారులకు తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి ప్రజలకు అనుకూలంగా ఉన్న చోట గ్రామంలో నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా జిల్లా కలెక్టర్ కనీసం జిల్లా కలెక్టర్ అయినా చొరవ చూపి ఆ స్థలాన్ని ఎంపిక చేసి ఉంటే ఈ పాటికి అక్కడ వైద్యం అందే అవకాశాలు ఉండేవని. అయితే ఆ దిశగా అటు ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ చొరవ చూపకపోవడంతోనే మేము వైద్యానికి నోచుకోలేకపోతున్నామని టంగుటూరు గ్రామస్తులు వాపోతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.